మగ్గం వర్క్ బ్లౌజులకు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది, అలాగే నెక్ విడ్త్ ఏ విధంగా తీసుకోవాలి మొత్తం క్లారిటీగా అయితే ఈరోజు వీడియో అయితే చూపిస్తాను అండి. నేను వచ్చేసి 4:30కి అయితే లేచాను. లేచిన వెంబడితోనే మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, 4:47కి అయితే ఇంకా ఈ క్లాత్లు అయితే తీసేసుకున్నాను అనమాట. సో నైటే ఇవి కటింగ్ అనేది చేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే కట్ చేసుకునేసరికి అక్కడ లైనింగ్లు అనేవి, ఈ మగ్గం వర్క్ బ్లౌజులకి లైనింగ్లు అనేవి మ్యాచింగ్ లేవన్నమాట. సో అందుకోసము 9:30 అప్పుడు మా ఆయనను, అంటే మా ఊర్లో కూడా అమ్ముతారులేండి, 9:30 అప్పుడు మా ఆయనను పంపించేశాను లైనింగ్లకి. తను వచ్చేసరికల్లా స్నానం చేసేసి కటింగ్ చేసుకుందాంలే అనుకున్నాను. బట్ ఏంటంటే తను వచ్చేసరికి నేను నిద్రపోయానండి. స్నానం చేసేసి అట్నే నిద్రపోయాను, మతకలేదు. సో చీకట్లో మతికొచ్చింది అనమాట. 4:47 నేను మిషన్ దగ్గరికి అయితే వచ్చాను. 4:30కి అట్లా అయితే లేచింటాను. సో ఇంకా డైరెక్ట్ లేచినాను, టైం కూడా ఏం చూడలేదు. డైరెక్ట్ లేచి వచ్చేసి మిషన్ దగ్గరకు వచ్చి చూసేసరికి 4:47 అయితే అయిందనమాట. మీకు అదే టైం అయితే చూపిస్తున్నాను. సో 4:47కు ఈ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇవి మగ్గం వర్క్ బ్లౌజులు, 2 మగ్గం వర్క్ బ్లౌజులు. ఒకటి వచ్చేసి లైనింగ్ బ్లౌజే, కానీ డిజైన్ పెట్టమన్నారు. బట్ ఏంటంటే టైం లేదనమాట. సింపుల్గా ఏదైనా డిజైన్ అయితే పెడదాంలే అనుకున్నాను. వీళ్ళకి మార్నింగే కావాలన్నారండి. మార్నింగే ఎక్కడికి వెళ్తున్నామని మార్నింగే కావాలన్నారు. సో నాకు ఇంకా డిజైన్ పెట్టేంత టైం లేదనేసి నేను నార్మల్గానే థ్రెడ్ పైపింగ్ పెట్టేసి గోట్ అయితే వేసేసాను అనమాట. సో కానీ బాగున్నాయండి బ్లౌజెస్ అయితే, ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్ కుదిరాయి, బాగా వచ్చినాయి. సో మనం ఎంత అర్జెంటుగా కటింగ్ చేసినా, ఎంత అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసినా, ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసినా సరే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా ఏ విధంగా మనము నెక్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే చెప్తే నమ్ముతారో లేదో, ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయ్యిండి కూడా నేను గంటన్నరలో ఈ 3 బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. అంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీది అయితే కనుక, ఈ శారీ బ్లౌజ్కి అయితే గమ్ అయితే అతికించాలండి. ఇప్పుడు మేము కట్ చేస్తున్నాను కదా, ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి గమ్ అయితే అతికించుకొని కుట్టేశాను. కానీ ఈ మగ్గం వర్క్ బ్లౌజులకి అయితే గమ్ వేసి అతికించడానికి వీలు కాదు, ఎందుకంటే మనం నెక్ తిరిగి చేసేసుకుంటాం కాబట్టి. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే మనం నెక్లనే తిరిగి చేయకుండా కూడా హెమ్మింగ్ అవి చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మగ్గం వర్క్ దగ్గర పూసలు అనేవి వచ్చాయి అనమాట. సో అందుకోసం వచ్చేసి మళ్ళీ హెమ్మింగ్ మళ్ళీ డబుల్ స్టిచ్లు పడతాయి కదా ఎక్కువ. సో అక్కడ పూసలు అనేవి పగిలిపోయే అవకాశం ఉంటుంది అనేసి నేను నెక్ అయితే తిరిగి చేశాను. అందుకే అండి నెక్ తిరిగి 2 బ్లౌజులు నెక్ తిరిగి చేశాను. అలాగే ఒక బ్లౌజ్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్, అలాగే ఒక బ్లౌజ్కు గమ్ము వేసి అతికించుకోవడం వల్ల నేను కేవలం, అంటే ఎవరు డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు కదా పొద్దున్నే. ఇప్పుడు ఎండ పడిందా అనుకోండి, కస్టమర్లు ఎవరో ఒకరు వస్తుంటారు, ఆ శారీలు సీరియల్ తీసుకొని రావటం, లేదంటే ఆ డిజైన్ చూపించు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనకు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో కస్టమర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా టైం అనేది వాళ్ళకి కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ టైం అనేది కొంచెం వేస్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా మార్నింగ్ ఎవరేం డిస్టర్బ్ చేయరు కదా. సో నేను ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. సో వాళ్ళు అడిగిన టయానికి కరెక్ట్గా అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఈ 3 లైనింగ్లు ఒకటేసారి కటింగ్ చేసుకున్నా అండి. 3 లైనింగ్ నాకు గంటన్నరలో నేను స్టిచ్చింగ్ చేశానంటే కనుక కటింగ్ ఉంటుంది. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని ఈజీ మెథడ్లు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. మనం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసామని ఫినిషింగ్ నీట్గా ఇవ్వకుండా అట్లా ఏమి ఉండదు. సో మిషన్ కుట్టు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూనే నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాము. ఏమంటే డిస్టర్బెన్స్ చేసేది ఉండదు. అలాగే మనకు అన్ని రెడీగా పెట్టుకుంటాం కాబట్టి దగ్గరలోనే ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, మీరు నీళ్ళలో లైనింగ్లను అద్దేయరా అనేసి. సో నేను నీళ్ళల్లో లైనింగ్ అయితే అద్దుతానండి. అవి ఎట్లాంటివి అంటే ప్యూర్ కాటన్ లైనింగ్లను అయితే నేను నీళ్ళలో అద్దేస్తాను. కానీ ఇవి ప్యూర్ కాటన్ కాదనమాట. ఇవి నీళ్ళలో అద్దినా ఒకటే, అద్దకపోయినా ఒకటే. ఇవి కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ అనేది కలిసి ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ అయితే కంపల్సరీగా నీళ్ళలో దేవేస్తానండి. ప్యూర్ కాటన్ కాకుండా ఉన్న వాటిని మాత్రమే నేను ఇట్లా, అంటే కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ కలిసినది అయితే కనుక నీళ్ళలో దేవేయను. ఇంకా సమానంగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను 3 లైనింగ్లు అయితే ఒకటేసారి ఇట్లా మడత అయితే పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండాలండి. ఇక్కడ కింద సైడ్ పై సైడ్ కొంచెం అటు ఇటు ఎక్కువ తగ్గులున్నా ఏం కాదు. అంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఎల్ స్కేల్ సాయంతో తీసేస్తాం కాబట్టి, హెచ్చు తగ్గులు ఉండే వాటిని తీసేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ కంపల్సరిగా, ఇప్పుడు మనం 3 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం కాబట్టి 3 బ్లౌజులు సమానంగా ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండేలాగా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ సమానంగా లేకపోతే మళ్ళా తీసి మళ్ళీ ఒకదాని మీద ఒకటి బాగా నీట్గా పెట్టేసుకొని మార్కింగ్స్ అన్ని చేసుకోవాలి. 3 ఒకటేసారి కట్ చేస్తున్నాం కాబట్టి. కానీ నెక్ అయితే వెంబడే కట్ చేసుకోకూడదు, 3 దానికి ఒకటేసారి కట్ చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే నేను మగ్గం వర్క్ బ్లౌజులు కాబట్టి నెక్ ఆల్రెడీ వీళ్ళేమో సన్న సైజు వాళ్ళే, కానీ వీళ్ళకి వచ్చేసి నెక్ అనేది కొంచెం
2.5 విడత అయితే పెట్టారనమాట. సో కింద వచ్చేసరికి 3 ఇంచుల విడత అయితే పెట్టారు. అలా నేను చెక్ చేస్తున్నాను. ఏ విధంగా చెక్ చేసుకుని నేను పెట్టున్నాను అనేది ఒకసారి చూడండి, బాగా గమనించండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా. సో ఈ స్టిచ్చింగ్ చేయకముందుకే ఒకసారి ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇది ఎంతమంది నెక్ ఉంది, అలాగే నెక్ విడ్త్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నాకు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే వస్తాయండి. అంటే కుట్లలోకి తీసేసి 2.5 పెడతాను. సో మీకు ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ 2.5 అనేది ఏ విధంగా వచ్చింది అనేది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఈ నెక్కుని ఇట్లా సగానికి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. సమానంగా పెట్టుకోవాలండి. డిజైన్స్ అనేవి అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది కదా మడత మీద. సో ఆ 2 డిజైన్స్ అనేవి సమానంగా ఒక చోటుకి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కొంతమంది క్రాసులు కూడా వేస్తారండి. అది మనం చెక్ చేసుకొని సమానంగా పెట్టేసుకొని చూసుకోవాలి. ఇది కూడా 2.5 అయితే పెట్టేశారు. కింద నెక్ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ కావాలో సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకైతే వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది. మళ్ళీ ఇట్లా చూడండి, నేను 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటాను. మనకు కరెక్ట్గా ఇవి అనేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. చూడండి, అలాగే నెక్ పొడుగు ఎంత ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు నెక్ పొడుగు వీళ్ళ ఆల్తి బ్లౌజ్కు సరిపడేటట్టుగా పెట్టినారా లేదని చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మగ్గం వర్క్ వేసేటోళ్ళు కానీ కంప్యూటర్ వర్క్ వేసేటోళ్ళు కానీ వాళ్ళ దగ్గర మిస్టేక్ పెట్టుకొని టైలరింగ్ చేసే వాళ్ళ మీద మిస్టేక్స్ అనేది దుబ్బుతారనమాట. అంటే ఆల్తి బ్లౌజ్ మీద నెక్ పెట్టకుండా వాళ్ళు చిన్నగా పెట్టి ఇస్తారు. మనకు అప్పుడు సరిపోదు అనమాట. ఆల్తి బ్లౌజ్ ఏమో నెక్ ఏమో డీప్ ఉంటుంది, ఈ డిజైన్ ఏమో తక్కువ ఉంటుంది, అప్పుడు సరిపోవు. అట్లాంటప్పుడు మనం ముందే చెక్ చేసుకొని కటింగ్ చేయకముందుకే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముందే కటింగ్ చేసేసి అనుకోండి మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో వాళ్ళకి చెప్పాలన్నమాట మన కస్టమర్లకి. అందుకోసం నేను ముందే చెక్ చేసుకున్నాను. సో నాకైతే వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా వీళ్ళు అయితే పెట్టేశారండి. వీళ్ళు వచ్చేసి బేతం చీరలలో చేయించుకున్నారంట మగ్గం వర్క్. సో చూడండి, నేను ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో అట్లా నెక్ విడ్త్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు ఈ బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను 1 by 1. ఇప్పుడు పెళ్లి బ్లౌజులు అయితే ఉన్నాయండి, స్టిచ్చింగ్ చేసేటివి చాలా ఉన్నాయి. 1 by 1 అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసినాయో. మనం ఎంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసినా సరే నీట్ ఫినిషింగ్తోనే ఇస్తామండి, మీకు డౌట్ ఏం అవసరం లేదు. సో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, నెక్ చూడండి ఎక్కడే కానీ మనకు ఫ్రంట్లో కూడా ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా నీట్గా అయితే కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూసారు కదా, ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. 12.5 పొడవు ఉన్నాయండి. హ్యాండ్స్ వచ్చేసి బాగా కిందికైతే ఉన్నాయి. అలాగే ఇది కూడా చూడండి, మగ్గం వర్క్ అయితే నాకు ఇది భలే నచ్చిందండి. వర్క్ కూడా సూపర్గా ఉంది. సో ఫుల్ వర్క్ అనమాట, భలే ఉంది. ఇది బ్లౌజు. శారీస్ అయితే సింపుల్గానే ఉన్నాయిలేండి. ఈ బ్లౌజెస్కి వర్క్ వేయటం వల్ల ఇంకా హైలైట్గా కనిపించింది శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది. సో చూడండి, వర్క్ వచ్చేసి ఎంత బాగుందో కదా. సో ఇట్లా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజెస్ కటింగ్ వీడియోస్ కూడా చూపిస్తానండి. మనకు నెక్ విడ్త్ను ఏ విధంగా మార్కింగ్ చేసుకొని నేను కటింగ్ చేస్తే ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఈ బ్లౌజెస్ కటింగ్ వీడియోస్లలో చూపిస్తాను. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మిషన్ అయితే పెట్టేసుకున్నాను, కానీ వీడియోలు అయితే తీయలేదు. ఇంకా టైం అనేది నాకు ఫాస్ట్గా ఇంకా వేరే వాళ్ళు ఉన్నాయన్నమాట. ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో ఇంకా ఈవినింగ్ కొంచెం మోడంగా ఉందండి. ఆల్రెడీ మార్నింగ్ బట్టలు ఉతికేసాను అనమాట. సో ఆ బట్టలు అనేది తీసేద్దామనేసి మిద్దె మీదకి అయితే వచ్చాను. సో ఈ బట్టలు అలా తీసేసి ఇంక ఇక్కడనే కొన్ని బట్టలే కాబట్టి ఇక్కడనే మడతలు అయితే వేసేస్తాను. కొన్ని కింద ఆరవేసానండి. కింద మనకి ఎలివేషన్ కింద ఉంటుంది ప్లేస్. సో అక్కడ ఆరవేసాను కొన్ని చిన్నవి. సో ఇవి చీరలకి అయితే కనుక మనకు అక్కడ ప్లేస్ లేదనమాట. ఇక్కడ కూడా మిద్దె పైన ప్లేస్ లేదు. అందుకోసం ఇక్కడ ఎలివేషన్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి కొంచెం హోల్స్ మాత్రం వస్తుంది అనమాట మా ఇంటికి. సో అక్కడైతే ఈ శారీస్ అయితే ఇట్లా పెట్టేస్తాను. ఇంకా నీళ్ళల్లో కిందికే వెళ్ళిపోతాయండి. సో ఈ శారీస్ కూడా మనకి ఎంత గాలి వేసినా కిందికనే పడవు, కానీ ఆరిపోయాయి కదా అనేసి ఇంకా నేను ఇక్కడనే మళ్ళీ ఇంటికి లోపలికి తీసుకొని పోయి మళ్ళీ మడతలు వేసేదంటే ఆనే సగం టైం అనేది అయిపోతుంది అనేసి ఇక్కడ ఆల్రెడీ ఇంకా మడతల మీదనే ఉంటుంది కదా. సో ఇక్కడనైతే ఇట్లా మడతలు అయితే వేసేస్తానండి. మొత్తం శారీస్ అన్నీ ఇక్కడనే శారీస్ కానీ నేను ఇంకా ఎక్కడైతే ఆరేస్తానో అక్కడనే మడతలు పెట్టేస్తాను. ఇంట్లోకి తీసుకొని పోయేసరికి ఏదో ఒక పని అనేది గుర్తుకొస్తుంది. మళ్ళీ పని మీదకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాడు మా చిన్నోడు అయితే వీడియో తీస్తున్నాడు. సో నీళ్ళ ట్యాంక్ అయితే నిండిపోయింది, కానీ అదైతే వాళ్ళ పైనుంచి ట్యాంక్ అనేది ఆఫ్ చేయలేదండి. మేమైతే ఆఫ్ చేసాము, మోటార్ అనేది ఆఫ్ చేసాం, కానీ అది ఫుల్ ఎవరు పట్టుకోకపోతే ఫుల్ అయిపోయి అదే కారిపోతూ ఉంటుంది అనమాట. ఇంటి మీద అంతా నీళ్ళు ఉండిపోతాయండి. అట్లనే రోజు అంతే. మా ఊర్లో అందరి ఊర్లలో నీరు కరువు వస్తే మా ఊర్లో మాత్రం నీరు కరువు అనేది అస్సలు లేదు. ఎండల కాలం అయినా సరే ఇట్లా వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ మోటార్ దగ్గర ఆఫ్ చేస్తే ఏముండదు, మా ఇంట్లో ఎంత ఆఫ్ చేసినా ఆటోమేటిక్గా అవి ఎక్కుతూనే ఉంటాయి.
సో ఒకసారి మేము మోటార్ కూడా వేయమండి, దానంతట అవి ఎక్కుతూ ఉంటాయి నీళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ఇంక శారీస్ అవలైతే మట్టి అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పాత సైకిల్ అండి, మా చిన్న పిల్లోడు అప్పుడు సైకిల్ ఇది. ఇది ఇప్పుడు ఇది తీపిచ్చుకొని వాళ్ళ ఆయనతో ఈ గాలి వల్ల చెక్ చేయించుకుంటాడంట. సో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందమ్మా, ఇది నేను తీసుకుంటా అనేసి అయితే తీసుకుంటున్నాడు. కానీ వద్దులే అని చెప్పాను. బట్ ఏంటంటే నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను అనేసి అయితే తీసుకొని కొంచెం అట్లయితే తొక్కుతున్నాడు అనమాట. చూడండి నీళ్ళు చూడండి ఎంత కారిపోతున్నాయి. ఇదంతా నీళ్ళు కారి కారి అంత ఇక్కడ పాసి పట్టేసింది మొత్తము. మళ్ళీ ఇది కొత్త ఇల్లే అండి, కానీ ఇక్కడ నీళ్ళు ఇంకా రోజు కారుతూ ఉంటాయి కాబట్టి అట్లా పాసి పట్టేసింది. అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి మా ఈవినింగ్ టైంలో మా ఊరు చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చుతుంది. ఈవినింగ్ పూట మిద్దెపైకి ఎక్కి అలాగే గాలి కూడా ఇంత చల్లగా గాలి తగులుతుందండి, చాలా బాగుంది. ఇంకా గాలి వేసేటప్పుడు అయితే ఇంకా పైకి మిద్దెపైకి వెళ్ళి ఇంకా కొద్దిసేపుగా ఉండాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చిన్నోడు మాత్రం ఈ సైకిల్ని వదలని అంటున్నాడు. తీసుకొని కొంచెంసేపు అంటే తొక్కుతాను అనేసి అంటున్నాడు. సో కిందికి అయితే తీసుకుని అవుతాడంట. కిందికి వచ్చేసి వాళ్ళ ఆయనకు ఒకసారి అయితే చూపిస్తాడంట. ఓన్లీ గాన్లు ఒకటే అండి ప్రాబ్లం ఉండేది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అవి కూడా నేనైతే చేపిద్దాంలే అనేసి చెప్పాను. బట్ ఏంటంటే ఆయన మాత్రం వద్దనేసి అయితే అన్నాడు. ఇక్కడ అంతా ఇంకా ఇదంతా కొంచెం వర్షం పడే అవకాశం ఉందండి, అందుకోసం ఇంక కిందికి వెళ్ళేసి వద్దామనేసి అయితే అంటున్నాను. కానీ ఈయన మాత్రం సైకిల్ అయితే తొక్కుతా అనేసి సైకిల్ దగ్గరే ఉండిపోయాడు. సో చూడండి సైకిల్ అయితే ఎటు తొక్కుతున్నాడో. ఇది ఎక్సర్సైజ్ అంట, రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటాడంట. నిద్ర లేచిన వెంబటనే కిందికి తీసుకొని రామని అయితే చెప్పాడు. ఇంకా నేనైతే కిందికి అయితే తీసుకుపోతాను, బట్టలు మళ్ళీ తీసుకొని పోతాను. కిందికి తీసుకుపోతే కింద అతనే ఆడుకుంటూ ఉంటాడు. ఇది ఎక్సర్సైజ్ చేస్తాడంటండి. గాన్ చూడండి ఎట్లా సొట్ట ఉందో, అయినా వదలాడు. చెప్పిన మాట అస్సలు విన్నాడు అనమాట. తనకి అది నచ్చితే ఇంకా అది ఖచ్చితంగా చేస్తాడు. ఈ గాలి చక్రము ఇదంతా ఇట్లా సొట్టగానే పెట్టేసుకొని ఇట్లా ఆడుతున్నాడు మొత్తము. సో ఇంకా నైట్కి వచ్చేసి ఏదో చక్కెర పాలైతే తీసుకుని రామని చెప్పాను. సో అవైతే తీసుకొని వచ్చాడండి. ఏంటంటే విపరీతంగా తలకాయ వస్తుందన్నమాట, అందుకోసమే టీ చేసుకున్నాం. మేమైతే టీ చేసుకోవడం అయితే అస్సలకి మానేసాము. ఇంతకుముందుకు టీ లేని అస్సలు తాగకుండా ఉండేదాన్ని కాదండి. ఇప్పుడైతే టీ అయితే అసలు పొత్తిగా అయితే మానేసాము. టీ అయితే ఇప్పుడు చేసుకొని తాగి ఇంకా వంట అయితే చేయాలి. అక్కడ నుంచే మా మామ అయితే మాడిపళ్ళు అయితే తెచ్చాడు. అవే పిల్లలకైతే తీసుకొని వస్తున్నామన్నమాట. ఎన్ని పనులు వచ్చినాయో చూద్దామనేసి తీసుకుంటుంటే మళ్ళీ ఇంకా చిన్న అబ్బాయికి అయితే ఇచ్చేసాను, ఇంట్లో పెట్టుకో అనేసి. ఫైనల్గా అయితే కనుక వంట అయితే రెడీ అయ్యండి. ఇక్కడ వంట చేస్తున్నాను. ఇక్కడ క్యాబేజీ ఫ్రై అయితే చేస్తాను. క్యాబేజీ కూర అయితే మా పిల్లలు అంతగా తినరు, క్యాబేజీ ఫ్రై అయితే బాగా తింటారనమాట. అందుకే క్యాబేజీ అయితే ఇక్కడ తరుగుతున్నాను. క్యాబేజీ ఫ్రై చేస్తే మన పని అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసాను. ఇక్కడ నేను ఇట్లా క్యాబేజ్ అనేది కట్ చేసుకుంటున్నాను కదా. ఈ అబ్బాయి కూడా ఇక్కడ చూడండి నాకు ఎట్లా హెల్ప్ చేస్తున్నాడు. తను ఇక్కడ పై సైడ్ ప్లేస్ ఉంటుంది కదా వీళ్ళ కత్తికి, ఆ కత్తికి ఈయన పై సైడ్కి వస్తున్నాడు, నేను ఇక్కడ కింద సైడ్కి వస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తన ఐడియాలన్నమాట. సో వస్తా బూమర్లు అయితే తెచ్చారండి. ఆ బూమర్లు మేము ఇద్దరం తింటున్నాము, తినుకుంటూనే పనులను చేసుకుంటున్నాము. ఓకే అండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని